మూడే అడుగులు అడిగాడు స్వామి. ఏమన్నాడయా అంటే, ఒక్క నిమిషం చెప్తాను, ఎందుకంటే ఆయన మన రాముడికి ఏమీ లేదన్నాడు కదా, మరి మనకు కొంచెం పౌరుషం వచ్చింది. సీతామ్మవారు గొప్పే గాని రాముడికి ఏం లేదయ్యా అని చెప్పి ఆయన అంటున్నాడు. 400 గజాలు కాదు, మాకు అసలు గజాల లెక్క కాదు, మాది అడుగుల లెక్క, మాది ఫీట్స్. ఆయన 3 అడుగులు ఇవ్వనయ్యా అని చెప్పి బలిచక్రవర్తి దగ్గరికి వామనావతారంలో మా స్వామివారు వెళితే, పాపం హృదయంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆయన జింక చర్మం కట్టుకొని వెళ్ళాడు. అటువు కదా ఆయన, ఆ జింక చర్మం లోపల ఉన్నటువంటి లక్ష్మీదేవి సిగ్గుపడ్డదట. నేను హృదయంలో ఉండగా ఒకటి దగ్గరికి వెళ్లి నువ్వు చెయ్యి చాపి దానం అడుగుతున్నావయ్యా అని చెప్పి లక్ష్మీ అమ్మవారు చిన్నపుచ్చుకుందట. సరే, ఆయన వెళ్ళాడు బలిచక్రవర్తి దగ్గరికి, ఆశీర్వచనం చేశాడు. ఏం కావాలి అంటే, కరులో రథంబులో కన్యలో ఆయన ఏమేం కావాలో మొత్తం లిస్టు మొత్తం చెప్పాడు. ఆ లిస్టు మొత్తం చెబితే మా స్వామివారు ఏమన్నారంటే, 3 అడుగుల నేల నాకు చాలు అన్నాడు. 3 అడుగులు. ఆయన ఏమన్నాడు, నేనింత మహాచక్రవర్తిని, ఇంత గొప్ప రాజుని, 3 అడుగులు ఇవ్వడం ఏముంది, ఈయనకి ఇంత చిన్న పిల్లవాడు బ్రాహ్మడు ఇంకో ఇంతే ఉన్నాడు, ఆయనకి ఇచ్చాడు. వెంటనే ఇంతే అనుకోకండి, సామాన్యుగా అవకాశం ఇస్తే వాళ్ళందరూ చుట్టుముట్టు వస్తారు. కాబట్టి చిన్నని చూసి పెద్దను చూసి ఎవరు లెక్క చేసేటువంటి విధానం కాదు. ఆ వామనమూర్తి ఒక పాదం భూమి మీద, ఒక పాదం ఆకాశంలో, ఇంకొక పాదం మరి ఎక్కడ పెట్టమంటావా, మరి 3 పాదాలు ఇస్తా అని, 3 అడుగులు ఇస్తా అని నీళ్లు వదిలేవు కదా అంటే, ఇక నా శిరస్సును పెట్టండి స్వామి, ఎక్కడ లేదు స్థలం అని చెప్పి అన్నాడు. అంటే మా స్వామి ఆయన 400 గజాలు లేదు, 100 గజాలు లేదు కాదు, మాకు 3 అడుగులకి స్వామికి ఎవరు ఇవ్వలేకపోయినారు. 2 అడుగులకి భూమి, 1 అడుగుకి ఆకాశం సరిపోతే ఇంకొక అడుగు ఎక్కడ పెట్టాలో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి రాముడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ పవిత్రం, రాముడు ఎక్కడ కొలువై ఉంటే అక్కడ మొత్తం దేవతాగణాలు మొత్తం కూర్చొని ఉంటాయి. కాబట్టి మనమంతా కూడా మనం చెప్పినట్టు వినాలంటే తప్పులు చేస్తారు. మీరు ఏది ఆదేశిస్తే అదే. మీరు అనుకోవచ్చు, కళ్యాణం ఏంది సాయంకాలం చేస్తున్నారు అని. మేము చల్లావారి గ్రంథం ఇప్పటిది కాదు, కొన్ని సంవత్సరాల క్రితంది. అందులో ప్రమాణం కూడా తీసుకున్నాం. ఎందుకంటే మీకు ప్రమాణం చెప్పాలి. ఏవం నవమ్యాం మధ్యాహ్నే శ్రీరామ జన్మోత్సవం కృత్వా, అంటే రాముడు అభిజిత్ లగ్నంలో జన్మించాడు. జన్మోత్సవానంతరం కళ్యాణోత్సవ ఆచారస్య ఆవశ్యకత్వాత్ నవమ్యాం రాత్రౌ, ప్రమాణం ఉందా గురుగారు? దశమ్యాం అంటే మీరంతా